హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎండు రొయ్యల కర్రీ చూపించబోతున్నాను. చాలామంది ఎండు రొయ్యలు అంటే స్మెల్ వస్తుంది అనేసి అంతగా తినడానికి ఇష్టపడరు కదా. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. స్మెల్ అనేది అసలు ఉండదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూసిద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఎండు రొయ్యలు తీసుకొని వీటికి తల తోక తీసి క్లీన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వీటిని లైట్గా మాడిపోకుండా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి గిన్నెలోకి తీసుకొని ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో 3 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ ఇలా వేగిన తర్వాత ఇందులో మనం వేయించి క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు మొత్తం వేసేసి అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి ఈ రొయ్యల్లో ఉండే నీచు స్మెల్ అంతా పోయి ఈ రొయ్యలకు ఉప్పు చక్కగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకోండి. కారం మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా చూసి తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఈ స్పైసెస్ని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 4 మీడియం సైజు ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు 4-5 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి. ఇప్పుడు టమాటా ముక్కలు ఇలా మెత్తగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని పోసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా దగ్గరికి అయ్యాక ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. తప్పకుండా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.